మండలంలోని మాధవరం 1 గ్రామ పంచాయతీ పరిధిలోని వెంకటేశ్వరపురం గ్రామంలో ఆదివారం సిఎస్ఆర్ హాస్పిటల్ కడప వారి ఆధ్వర్యంలో ఉచిత కంటి మరియు ఎముకల వైద్య శిబిరం నిర్వహించారు. జేఎస్ మెడికల్ స్టోర్ మరియు డాక్టర్ లక్ష్మీనారాయణ హాస్పిటల్ ప్రాంగణంలో సిఎస్ఆర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈ శిబిరంలో కంటి వైద్య నిపుణుడు డాక్టర్ ఎం హిమబిందు, ఎముకల వ్యాధి నిపుణులు డాక్టర్ వై శ్రావణ్ రెడ్డి సుమారు 100 మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి సంక్షేమ సంఘం యువజన విభాగం కార్యదర్శి అవ్వారు రవిశంకర్ హాజరయ్యారు. మాధవరం ప్రజలకి డాక్టర్ లక్ష్మీనారాయణ సార్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నాము. ఇక్కడ కంటికి సమస్యలకి, ఆర్థో సమస్యలకి ఉచితంగా చూస్తాము. కంటి సమస్యలకి ఏదన్నా శుక్లం లాంటివి ఏదన్నా ఉంటే ఉచితంగా ఆపరేషన్ మా హాస్పిటల్ సిఎస్ఆర్ హాస్పిటల్లో కడపలో ఫ్రీగా ఆపరేషన్ చేస్తాము. చేసిన తర్వాత ఉచితంగా ఫ్రీ చెకప్ కూడా చేస్తాము. ఏదన్నా అన్ని కంటి సమస్యలకి వైద్యం లభిస్తుంది మా దగ్గర. ఎన్టీఆర్ వైద్య సేవ కింద మీ దగ్గర ఏమైనా కార్డ్స్ ఉంటే తెచ్చుకోవాలి. వసతి సౌకర్యము, భోజనం సౌకర్యం కూడా ఉంటుంది. ఆడుతో ఎముకల సమస్యలు ఉన్న వాళ్ళకి కూడా ఎటువంటి ఖర్చు లేకుండా ఉచిత వైద్య శిబిరం కింద ఉచితంగా చూడబడుతుంది. సిఎస్ఆర్ హాస్పిటల్ కడప పాతరిమ్స్ దగ్గర టౌన్ షెడ్స్ పక్కన ఉందండి. అక్కడ అన్ని రకాల ఆర్థో సమస్యలు చూస్తాము. నీ రీప్లేస్మెంట్, ఆర్థ్రోస్కోపీ, మళ్ళీ జనరల్ ట్రామా అన్నీ చేస్తాము. ఈ వైద్య శిబిరం కింద మళ్ళీ ఫాలోఅప్ కూడా ఫ్రీగా చూస్తాము. రావచ్చు. ఆరోగ్యశ్రీ కూడా మా దగ్గర అవైలబుల్ ఉంది. అనుసంధాన హాస్పిటల్ ద్వారా మీకు అన్ని సదుపాయాలు ప్రొవైడ్ చేస్తాము. తప్పక రండి. ఎంతో ఓపికతో గోవిందు మేడం గారు, అలాగే శ్రావణ్ రెడ్డి గారు కంటి వైద్యము మరియు ఉచితంగా ఆర్థోపెడిక్ సమస్యల కోసం ప్రజల కోసం సేవ చేయడానికి ఊరికి వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.